నమస్తే అండి, నా పేరు యామిని. నేను ఈ కేసులో విక్టిమ్ని. నాకు ఈ కేసు వల్ల చాలా అన్యాయం అయితే జరిగిందండి. ఏ విధంగా అంటే అది పోలీస్ వ్యవస్థ చేసిందా, న్యాయ వ్యవస్థ చేసిందా, ఎవరు చేశారా అన్నదైతే తెలీదు. నష్టపోయింది అయితే నేను మాత్రమే నష్టపోయాను. రాష్ట్రం వర్సెస్ కార్తీక్ అంటున్నారు, హైకోర్టు వర్సెస్ కార్తీక్ అంటున్నారు. గెలిచింది ఎవరు? ఇక్కడ పోయింది రాష్ట్రం పరువు పోయినా అక్కడ వాళ్ళకి పోయేదేం లేదు, కానీ నేను నష్టపోయాను కదా, నా జీవితం కోల్పోయాను మొత్తం. నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఎఫ్ఐఆర్ స్టేజ్ నుండి మొత్తం తప్పే జరిగిందండి. వారం రోజుల పాటు నన్ను స్టేషన్ చుట్టూ తిప్పించారు. స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయలేదు. అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, హెల్త్ కండిషన్ బాగాలేదు. రోజు రేపు చేస్తాం అంటున్నారు. యాక్చువల్గా జరిగిందైతే ఇదే. లాస్ట్ డే ఇంకా నేను ఫైట్ చేసి పొద్దున 10ంటికి వెళ్ళాను. 10 నుండి రాత్రి 10 వరకు కూర్చొని ఇప్పుడు మీరు ఇక్కడ చేయలేదంటే నేను ఇక్కడ నుండి కదలను అన్నప్పుడు నైట్ 10ంటికి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన వితిన్ సెకండ్ తనకి స్క్రీన్ షాట్ వెళ్ళిపోయింది. ఇది విజయలక్ష్మి మేడమే పంపించారు. నేను ఇచ్చిన కంప్లైంట్ ఒకటి, మేడం చేసింది ఒకటి. అందులో మొత్తం చాలా చేంజ్ చేశారు. ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. తన యాక్షన్ తీసుకుంటాను అని స్టేషన్కి పంపించారు. వాళ్ళు ఎటువంటి యాక్షనో లేదు. నన్ను అప్పుడున్న సిఐ సార్ రమేష్ గారు పిలిచారు, మాట్లాడారు. నాకు జరిగిన అన్యాయం చెప్పారు. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నేను సార్కి చూపించాను. నేను మాట్లాడతాను, నేను చూసుకుంటాను అన్నారు. తర్వాత ఈలోపు సారు ఏసీబీ దాంట్లో అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చారు. దాని తర్వాత నాకు హెల్త్ కండిషన్ వల్ల నాకు అబార్షన్ అయిపోయింది. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నేను ట్రీట్మెంట్ చేయించుకొని మిడ్నైట్ 2 o'clock వెళ్తున్నప్పుడు కార్తీక్ నన్ను ఆ రోజు చూశాడు. ఎస్ఆర్ రెసిడెన్సీ దగ్గర చూసి నన్ను ఫాలో అయ్యి రిటర్న్ సారపాకు వచ్చి వెయిట్ చేస్తూ నన్ను బెదిరించాడు. నువ్వు కేసు కనుక విత్డ్రా అంటే నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగా పోరాడుతున్నాను. కేసు విత్డ్రా తీసుకోకపోతే నిన్ను అడగడానికి ఎవరు లేరు, నేనేం చేసినా ఎవరికి సంబంధం ఉండదు, నిన్ను చంపేస్తాను అని బెదిరించడంతో నేను సైలెంట్గా వెళ్ళిపోయి నేను నెక్స్ట్ 1 day రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళి మెజిస్ట్రేట్ సార్కి, సార్ నన్ను కార్తీక్ ఇలా బెదిరించాడు, నాకు జరిగిందంత అన్యాయం అని చెప్పాను. సార్ మళ్ళీ రాసిచ్చారు. అది ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎటువంటి యాక్షన్, ఎటువంటి సెక్షన్స్ యాడ్ చేయలేదు, ఏమీ చేయలేదు. మే 15న ఎస్ఐ మేడం, ఇప్పుడున్న స్వప్న మేడం కాల్ చేసి ఛార్జ్షీట్ రెడీ చేస్తామండి, ఒకసారి మీ స్టేషన్కి రండి అంటే నేను వెళ్ళాను. సార్ని అడిగాను, సార్ ఛార్జ్షీట్ మొత్తం మా మేడం ఒక 1/2 hour మాట్లాడారు. కొత్తగా వచ్చారు కాబట్టి ఏం జరిగింది ఏంటి అని అడిగి మొత్తం తెలుసుకొని మాట్లాడి, మేడం నాకు ఇలా జరిగింది, నేను ఇచ్చిన కంప్లైంట్ ఇది కాదు అంటే, ముందు ఛార్జ్షీట్ అయితే కేసు తొందరగా ఫాలో అవుతుందమ్మా, ఛార్జ్షీట్ చేద్దామంటే, లేదు మేడం నేను ఆల్రెడీ ఇట్లా కంప్లైంట్స్ ఇచ్చాను, దానికి కూడా తనకి యాక్షన్ తీసుకోవాలి అనేసి అన్నా. సిఐ సార్, ఇప్పుడున్న సిఐ సార్ ఏమన్నారంటే, అవన్నీ మాకు సంబంధం లేదు, నేను ఛార్జ్షీట్ వేసేస్తాను, మీరు ఏదన్నా ఉంటే మెజిస్ట్రేట్తో మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదన్న. ఇది జరిగి మే 16, కేసు కొట్టేసింది జూన్ 10. ఈ రోజు వరకు ఎందుకు ఛార్జ్షీట్ రెడీ చేయలేదు అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? వీళ్ళు తనకి లొంగిపోయారా? డబ్బు ఉంటే ఎటువంటి పనైనా చేయొచ్చు అనడానికి నిదర్శనం ఇదే. డబ్బు పెట్టుకొని కేవలం కేసు కొట్టేశారు. తన వెనక 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులతోనే నేను మాట్లాడుతున్నాను. చాలా పెద్ద వాళ్ళు, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పలేనండి. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఒక తప్పు చేసినోడిని వాడి నోటితో వాడే ఒప్పుకున్నాడు తప్పు చేశాను అని. మోకాళ్ళ మీద కూర్చున్న కాళ్ళు పట్టుకొని క్షమాభిక్షణ పెట్టు అని అడిగాడు. లాస్ట్కి ఒప్పుకోకపోతే చంపేస్తా అన్నాడు. డైరెక్ట్గా నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని నన్ను ఎవడు ఏం పీకలేడు అన్నాడు. నా దగ్గర ప్రతి వాయిస్ రికార్డింగ్ నా దగ్గర ఉంది, నేను అవన్నీ ఇస్తాను. ఇంత తప్పు చేశాను అని చెప్పుకుంటూ ఉన్నవాడిని కూడా ఇంత ఈజీగా బయటకు వచ్చేసి తప్పుడు కేసు అంటే అది ఏ విధంగా తప్పుడు కేసు అవుతుంది అసలు? నాకు అసలు అర్థం కావట్లేదండి. ఏం మాట్లాడాలో కూడా నాకైతే తెలియట్లేదు. ఒక వ్యక్తి చివరి కోరిక, ఆ వ్యక్తి కూడా తన తండ్రి చివరి కోరిక మేరకు ఒక పెద్ద వ్యక్తి తీసుకొని ఈ కేసును కొట్టేపిచ్చేశారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది ఎప్పుడు వదిలిపెట్టదు, అది తిరిగి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఉండడం వల్ల వీడు బయటకు వచ్చేసి నా తప్పు లేదు, నేను తప్పు చేయలేదు, అది డబ్బులకి కాంప్రమైజ్ అయిపోయింది, 40 లక్షలు ఇచ్చాను, ఎవరికి ఇచ్చావు, నా దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నావు, డయాలసిస్ కానీ, ఇంట్లో కూరగాయలు, ఈవెన్ పెట్టి ఈరోజు చెప్పకూడదు, ఇంట్లో కూరగాయలు కానీ కూడా చెప్పి తీసుకున్న రోజులు ఉన్నాయి. 1000 లేవు, 2000 లేవు, ఎన్నెండు పోయాయి, ఎవరికి ఇచ్చావు నువ్వు డబ్బులు? 40 లక్షలు తీసుకుంటే ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చుంటా, ఎందుకు ఫైట్ చేస్తా, ఎక్కడిచ్చావు, అది కేవలం నాకు చూపించాలి. మెయిన్ నా మీద పడిన నింద డబ్బులకి కాంప్రమైజ్ అయిపోయాను. నాకైతే ఏ లాయరు నాకు సపోర్ట్ చేయలేదు, మొత్తం అన్యాయం చేశారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా నాకు జరిగింది అయితే అన్యాయం. ఇది ఏ విధంగా ఫైట్ చేయాలన్నారు, దానికోసం నేనైతే మీడియా ముందుకు వచ్చాను. దానికి నాకు మీ సహాయం కావాలని అడుగుతున్నాను. కూడా సబ్మిట్ చేశాను, ప్రతిదీ నా దగ్గర ఉంది. తను తప్పు చేశాను అనడానికి రీజన్స్ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ అవి వచ్చాయి కూడా. కానీ
ఇంకా తప్పు చేయలేదు అని కోర్టు కేసు కొట్టేసింది అంటే అది ఏ విధంగా? మెయిన్ దానికోసమే ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నానండి.